వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు, పతనమవుతున్న కుటుంబ విలువలు, వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, మానవ సంబంధాలు మసకబారుతున్నాయి. ఎవరూ లేక అనాథల్లా వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు కొందరైతే, అందరూ ఉండి కూడా అనాథల్లా బతుకుతున్నవారు ఇంకొందరు. సాయిరామండి. క్రిందటి వీడియోలో మనం వృద్ధాప్యం గురించి మాట్లాడుకుంటే, ఈ వీడియోలో వృద్ధాశ్రమాల గురించి మాట్లాడుకుందాం. అలాగే శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో గురువారపు అన్నదాన కార్యక్రమాన్ని ఈ వీడియోలో చివరి వరకు చూద్దాం. ఈ గురువారం జనాల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువగా ఉన్నా చాలామంది వచ్చారు. అయినా చివరి వరకు వచ్చిన వారందరికీ భోజనాన్ని పెట్టే పంపాం. ఈ వీడియోలో ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తూ వృద్ధాశ్రమాల గురించి మాట్లాడుకుందాం. నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్నవారు కొందరికి భారమవుతున్నారు. బిడ్డలు ఆదరించక అయిన వాళ్ల పలకరింపులు లేక తలోదిక్కవుతున్నాయి పొండుటాకులు. రెక్కలు రాగానే కొందరు పిల్లలకు తల్లిదండ్రులు భారమవుతున్నారు. పిల్లల కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రులు వారి స్వేచ్ఛా జీవితానికి తాము అడ్డు కాకూడదనుకుంటున్నారు. కారణాలేమైనా జీవిత చరమాంకంలో అనాథాశ్రమంలో, ఓల్డేజ్ హోమ్స్లో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. స్వార్థమే తప్ప ప్రేమాభిమానాలు లేక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గత చరిత్రగా మిగిలిపోయేలా ఉంది కలికాలంలో. కొందరు డబ్బున్న వాళ్ళు క్షణం తీరిక లేనంత బిజీగా ఉండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడాల్సి రావడంతో తల్లిదండ్రులను తోడు తీసుకెళ్లలేక మరికొందరు అన్ని సదుపాయాలున్న ఓల్డేజ్ హోమ్స్లో చేరుస్తున్నారు. తాము దగ్గర లేమన్న బాధ తప్ప అన్నీ తామే సమకూరుస్తున్నామంటున్నారు మరికొందరు. మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎన్జిఓలు రన్ చేస్తున్న ఉచిత వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను ఉంచుతున్నారు. దేశ జనాభాలో గణాంకాలను బట్టి 10% మంది వృద్ధులున్నారు. వారిలో 60 సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువ. అయితే ఈ కాలపు యువత పెళ్లి తర్వాత కుటుంబంతో గడపాలని కోరుకోవటం లేదు, విడిగా ఉండాలనుకుంటున్నారు. తమ కెరీర్, సంపాదన, సంతోషం వీటిపైనే దృష్టి పెడుతుంది ప్రస్తుత జనరేషన్. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా చెప్పుకోవడానికి అందరికీ ఏదో ఒక కారణం. కానీ కన్నవారు గుండెలు ఎంతలా తల్లడిల్లిపోతున్నాయో ఎంతమందికి తెలుసు? ప్రతి ఇంటిలోనూ నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉండి తీరాలి. కానీ నేడు ఇంటిలో ఉండాల్సిన నాన్నమ్మలు, అమ్మమ్మలు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అందరూ ఉంటున్నారని కాదు, అందరినీ ఉంచుతున్నారని కాదు, ఉండేవారి గురించి, ఉంచుతున్న వారి గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక పర్యాయం బాగా ఆలోచించండి. మన కొరకు మన తల్లిదండ్రులు నిద్రాహారాలు లేక మనకి సేవలు చేస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కదా. ఎన్ని ఉపవాసాలు చేశారో, ఎన్ని మొక్కులు మొక్కారో, ఎంత శ్రమ చేశారో. ఎన్నో శ్రమలు పడితేనే కదా మనం ఈ రోజున ఇంత వారమయ్యాము. దినకూలీ చేసుకునే తల్లిదండ్రులు కూడా నా బిడ్డ ఇంగ్లీషు చదువులు చదివి అభివృద్ధి చెందాలి, వృద్ధిలోకి రావాలని, మనం పడే కాయ కష్టం మన బిడ్డలు పడకూడదని పస్తులుండి అన్నం పెట్టి స్కూల్ ఫీజులు కట్టి చదివించిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మనం చిన్నతనంలో కానీ యవ్వనంలో కానీ మన తల్లిదండ్రులకు కోపాన్ని కలిగించే పనులు, విసిగించే పనులు, అసహ్యాన్ని కలిగించే పనులు చేయకనే ఇంత వారమయ్యామా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మనల్ని తీర్చిదిద్ది విద్యాబుద్ధులు, సభ్యత, సంస్కారాలు నేర్పి ఈనాడు మనకి ఈ సభ్య సమాజంలో ఈ గౌరవ ప్రతిష్టలను భిక్షగా పెట్టిన వారు మన తల్లిదండ్రులు కాదా? మరి అలాంటి మన తల్లిదండ్రులను, నాన్నమ్మలను, అమ్మమ్మలను, తాతయ్యలను వృద్ధాశ్రమాల్లో ఉంచటం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అసలు వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచడానికి గల కారణాలను లోతుగా పరిశీలిస్తే మనకు బోధపడే అంశాలు అమ్మా నాన్నలు మన మాట వినలేదనో, వారికి సేవలు చేయవలసి వస్తుందనో, మన సుఖ సంతోషాలకు ఆటంకమనో, లేదా వారి అనారోగ్యానికి మందులకు, డాక్టర్లకు డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుందనో కారణాలు తప్ప మరే ఇతర కారణాలు కనపడటం లేదు. మరి మన పిల్లలు మన తల్లిదండ్రుల్లాగానే విసిగిస్తారు, కోపం తెప్పిస్తారు, అనవసరపు ఖర్చులు చేయిస్తారు. మరి మన పిల్లలను ఏ కారణంతో ఏ ఆశ్రమాల్లో అయినా చేరుస్తున్నామా? వాళ్ళని అలా వదిలేయగలమా? వదలలేం. ఎందుకు? మనది కన్న ప్రేమ, పెంచిన ప్రేమ, మమకారం, కడుపు తీపి, పేగుబంధం, ఇలా ఎన్నో అనుకుంటాం.
మరి మన తల్లిదండ్రులకు మన పట్ల ఇవి ఉండవా? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే ఏం చేయాలో మనకే బోధపడుతుంది. మన నిర్ణయం మన పెద్దవారికి ఆనందదాయకమవుతుంది. వచ్చేవారం మరొక అన్నదాన కార్యక్రమ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరామ్.